మరికొన్ని గంటల్లో రిలీజ్ అవబోతుంది. అయితే ఒక సినీ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ కొంచెం డబ్బులకి కక్కుర్తి పడుతున్నాడంటూ విపరీతంగా బయట వార్తలు వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఏవైతే ప్రీమియర్ షోలు ఉన్నాయో తెలంగాణ ప్రభుత్వం 800 రూపాయలకు ప్రీమియర్ షోని మీరు వేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది. కానీ 3000 నుంచి 4000 రూపాయల వరకు ఆ ప్రీమియర్ షో టికెట్లని, సింగిల్ థియేటర్ టికెట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని అమ్ముకునే విధంగా ఆ సినీ ప్రొడ్యూసర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే మల్టీప్లెక్స్లు ఉన్నాయో అవి సింగిల్ థియేటర్లు బుక్ అయిపోయే వరకు కూడా టికెట్లన్నీ అమ్ముడయ్యే వరకు కూడా వాటిని బయట పెట్టొద్దని చెప్పినట్టుగా ప్రచారం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుందంటారు? ప్రజల సామాన్యుడి చేతికి చిల్లు జరిగే అవకాశం ఉందంటారా? కృష్ణ గారు, మీకు అట్లాగే అమ్మానిస్ ప్రేక్షకులు నమస్కారం. వినొస్తుంది కదా? మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు కానీ మొత్తం మీద అర్థం చేసుకున్నాను. ఈ వివాదం మీద నాకైతే ఇష్టం లేదు మాట్లాడటం, కానీ వివాదం వచ్చినప్పుడు సమాజంలో జరుగుతున్న పరిణామాల గురించి మన మీడియా చర్చిస్తుంది, అనివార్యం కూడా అంటున్నారు. చిట్టిబాబు గారు అన్నారు, కానీ నా ఉద్దేశం ఏంటంటే చర్చించాల్సిన అంశమే. ఇవాళ కులగజ్జి రాజకీయాల నుంచి సినిమా గజ్జి రాజకీయాల వైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పోతున్నాయి. మన మీడియా కూడా అందులో ఆ ట్రాప్ లో ఇరుక్కుందంటున్నారు. ఇప్పుడు యూరియా కష్టాలు ఉన్నాయి, ప్రజలకు చాలా కష్టాలు ఉంటున్నాయి. ఇవాళ తెల్లాలేస్తే వర్షాలు పడుతున్నాయి అడ్డగోలుగా. ప్రజలు అలో లక్ష్మణ సినిమా గురించి చర్చ పెట్టుకుంటే మంచిదే, తప్పేం లేదు. కానీ సినిమా గురించి, ఈ ఓజీ సినిమా గురించి మాట్లాడాలంటే అసలు నిజమైన వివాదం సృష్టించింది మొట్టమొదటి మన పవన్ కళ్యాణ్ అభిమానులే అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడైతే మన ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ అయింది, లాల్బాగ్ స్టేడియంలో, అప్పుడు ముందు సీట్లో కూర్చున్నావు, నాకు ఏం మాట్లాడిండు, అరే దమ్ముంటే సినిమా నా పంట ఎవడాప్తారో చూస్తా మేము అని జగన్మోహన్ రెడ్డి గురించి అవాకులు చెవాకులు పేర్లు మన మీడియా తగుదనమ్మాన్ని బయట అన్ని ప్రసారం చేసిండ్రు. రెచ్చగొట్టింది వాళ్ళు కదా. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి అంటారు. అట్లాగే ఇక్కడ కూడా ఏమైందంటే ఎవరికి శత్రువులు వాళ్ళే, ఇంట్లో శత్రువులు ఉంటారు. రావు రమేష్ అంటాడు ఎప్పుడు, అయ్యా మన శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లో చెల్లెల రూపంలో, తమ్ముల రూపంలో, అన్నల రూపంలో ఉంటారని చెప్పి ఇప్పుడు అట్లాగే ఉంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అభిమాని వీరంగం సృష్టించిండో అక్కడికి మొదలైంది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నేను అడిగేది ఏంటంటే ఇక్కడ రామ్మోహన్ గారు వేల రూపాయల్లో ప్రీమియర్ షోలకి ఒక సినీ ప్రొడ్యూసరు, ఆ డిస్ట్రిబ్యూటర్ అయిన సినీ డిస్ట్రిబ్యూటరు సింగిల్ స్క్రీన్ థియేటర్ల ముందు మొత్తం అయిపోయే వరకు కూడా మిగతా మల్టీప్లెక్స్లోకి పెట్టనివ్వకుండా చేశారని ఒక ఆరోపణలు వినబడుతున్నాయి. దీని గురించి మాట్లాడుతున్నాం మనం. కరెక్టే. ఇప్పుడు మీరు పూర్తిగా మీ మాట నాకు ఏమీ అర్థమైతే లేదు. నేను అదే చెప్తున్నా, సిరిసిల్ల చెప్పుకుంటున్నాను. సినిమాని చూద్దాం. పవన్ కళ్యాణ్ నా అభిమాని, నాకు కూడా అభిమానే. కానీ సినిమాను చూడకుండా సినిమాను రాజకీయాలు ఎందుకు కలుపుతున్నాం మనం అని నేను అంటున్నాను. సినిమాలు రాజకీయం కలుపుతున్నాం. ఇవాళ అమెరికాలో, నార్త్ అమెరికాలో సినిమా రిలీజ్ ఆగింది, దానికి బ్యాన్ చేశారు. వాళ్ళు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో వాళ్ళు ఆపేశారు. దానికి కారణాలు వెతకాలంటే ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ఎవరో వైసీపీ ఇక్కడి నుంచి ఫోన్లు చేస్తే అక్కడ ఆగితే అనుకుంటున్నారు. నిజంగా అమెరికా పరిణామం చూసి నా మిత్రులను తెలుసుకుంటుంటే ఏమవుతుందంటే, మన వాళ్ళు అభిమానం పేరు మీద, రాజకీయ అభిమానం పేరు మీద, అట్లా సినిమా నా వాయిస్ వినబడుతుందా మీకు? నా వాయిస్ వినబడుతుందా మీకు? ఇప్పుడు వినొస్తుంది. నేను అడిగేది ఏంటంటే, ఎవరైతే ఒక సినీ ప్రొడ్యూసర్, ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో ఆయన సింగిల్ స్క్రీన్ థియేటర్లు అన్నీ కూడా టికెట్లు బ్లాక్లో అమ్మేసుకుని అవి అయ్యే వరకు కూడా మల్టీప్లెక్స్లో టికెట్లు పెట్టకుండా, కొన్ని ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొన్ని సినిమా థియేటర్లు ఉంటాయి కదా, అవి మల్టీప్లెక్స్లో పెట్టకుండా 3000 నుంచి 4000 వరకు టికెట్లు అమ్ముతున్న పరిస్థితి. దీన్ని ఏ రకంగా చూడాలంటారు అని అడుగుతున్నాను నేను. అది ఈరోజు మన మాట. చెప్తాను. సినిమా వివాదం ఇప్పటిదాకా జరిగిందంతా విన్నారు కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, తాగే వాడే కడతాడు తాళ్ళ పన్ను, అభిమానం వెర్రితలను వేసి అట్లా కొనుక్కుంటే ఎవడొద్దంటాడు? నీకేమిటి నాకేమిటి అంటున్నాను నేను. బ్లాక్ టికెట్లు అమ్మడం తప్పు. గతంలో రూపాయి టికెట్ ₹2 అమ్మితే రూపాయి ₹2 అంటే కూడా పట్టుకునే వాళ్ళు పోలీసులు. ఇప్పుడు ఆ సున్నితత్వం పోయింది. లక్ష్మణ్ గారు, ఇక్కడ సమస్య ఏంటంటే, కొనేవాడు కొంటుండే కదా 3000 పెడితే కూడా. మొత్తం సంసారాన్ని నాశనం చేసుకొని ఈ అభిమానులు, సినిమా నటుల అభిమానులను పెట్టుకొని పిల్లలు ఆగం చేసుకుంటున్నారు కదా, చస్తున్నారు కదా అభిమానం కోసం అంటున్నాను. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ మెగా ఫ్యామిలీ బాగానే ఉంటుంది, ఇక్కడ నందమూరి ఫ్యామిలీ బాగానే ఉంటుంది, ఇంకా రకరకాల ఫ్యామిలీలు బాగానే ఉంటాయి. వీళ్ళు పిచ్చి అభిమానంతో టికెట్లు